గాడిద మండేలా గారు ఎక్కేటప్పటికీ అలా వెళ్ళడం మానేసి పెద్ద పెద్ద ముళ్ళున్న ఒక పొద దగ్గరికి వెళ్ళి బాగా వంగి ఆయన ఒళ్ళు చీరుకుపోయి ఆ ముళ్ళ పొదలో ఆయన పడేటట్టుగా పడేసి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న పిల్లలందరూ నవ్వారు. మండేలా గారు వెంటనే ఆలోచించారు, ఒకవేళ గాడిద నన్ను ఎక్కించుకోవడానికి ఇష్టం లేకపోతే, అది ఒకవేళ బడలిపోయి ఉంటే ముందే ఎక్కించుకోకుండా ఉంటే బాగుండేది. కానీ ఆ గాడిద నన్ను ఎక్కించుకొని ముళ్ళ పొదలోకి తీసుకొచ్చి పడేసిందే, అది నాకు ఎక్కువ బాధ కలిగింది. అందరూ నవ్వారు. దీని ద్వారా నేను ఒక పాఠం నేర్చుకున్నాను. మనకి ఏదైనా ఇష్టం కాకపోతే ఇది నేను అంగీకరించను అని ప్రశాంతంగా చెప్పచ్చు. అంతేకాని ఇతరులు అవమానపడేటట్టుగా మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు. ఇది నాకు జీవితంలో అర్థమైందన్నారు.